దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభుని యేసుక్రీస్తు నామములో నిండైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నటువంటి వారందరూ గట్టిగా రండి, చేతులు పైకి ఎత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే దేవుని నామానికి మహిమ కలుగును గాక. గతించిన దినములన్నీ దేవుడు కాపాడి మరొక ఆదివారపు ఆరాధనలో పాల్గొనడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత కొరకై దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ఈ దినము అధ్యక్ష మండలం వారు మనకి ఇచ్చినటువంటి అంశము మత సంస్కరణ ఆదివారం. మత సంస్కరణ ఆదివారము దేవుని సార్వభౌమత్వము, న్యాయము, శాంతిని వేడుకగా జరుపుకొనుట. దీన్ని క్లుప్తంగా మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలి అంటే, దేవుని సార్వభౌమత్వము, న్యాయము, శాంతిని వేడుకగా చేసుకోండి. సార్వభౌమత్వము అంటే చదువుకున్నటువంటి వారు ఉన్నారు, చదువు లేనటువంటి వారు ఉన్నారు. సో అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పాలి కాబట్టి చదువుకున్నటువంటి వారికి అర్థం అవ్వాలి, చదువు లేనటువంటి వారికి కూడా దేవుని వాక్యం అర్థం అవ్వాలి. రైట్. సార్వభౌమత్వము అంటే ఏమిటి? ఏంటి సార్వభౌమత్వం? 10వ తరగతి పాస్ అయినటువంటి వారు ఉన్నారా? ఎవరన్నా 10వ తరగతి కనీసం 10వ తరగతిలో సోషల్లో ఉంటుంది. మన రాజ్యం ఏంటిది? మన భారతదేశానికి ఒక పేరుంది, ప్రజాస్వామ్య, లౌకిక, గణతంత్ర. అంటే ఏంటి? సార్వభౌమాధికారం, సార్వభౌమత్వము అంటే ఏంటి? అంటే ఇతరుల ఆలోచనలు అనుసరింపక మన దేశాన్ని మనమే పరిపాలించుకోవడమే సార్వభౌమత్వము. సర్వ అధికారాలు, సర్వ హక్కులు మనమే కలిగి ఉండడాన్ని సార్వభౌమత్వం అంటారు. ఈ దేశ పరిపాలన వేరే దేశ అధికారాన్ని అనుసరించి నడుస్తుందా? మన దేశము మనమే పాలించుకుంటాము. వేరే వాళ్ళ సలహాలు అడగం కదా. ప్రధానమంత్రి గారు ఉన్నారు, వేరే వాళ్ళ సలహాలు ఏం అడగరు. ఆయన రాజ్యాంగ ప్రకారం నిర్ణయించినటువంటి విధి విధానాలను మాత్రమే మనం అనుసరిస్తాం. వేరే దేశము ఎలా ఉందనేది మనకు అనవసరం, వేరే దేశం ఏం పాటిస్తుందా అనేది మనకు అనవసరం. మన దేశము మనం పరిపాలించుకోవడానికి మనం కలిగి ఉన్నటువంటి అధికారాన్ని ఏమంటారు? సార్వభౌమత్వం అంటారు. ఇప్పుడు ఇదే సార్వభౌమత్వము దేవుని సార్వభౌమత్వము. దేవునికి మహిమ కలుగునుగా. సార్వభౌమత్వము అంటే ఏంటిది? దేవుని సార్వభౌమత్వం. సార్వభౌమత్వం అంటే ఎవరి అధికారానికి లోబడకుండా మనలను మనమే పరిపాలించుకోవడాన్ని సార్వభౌమత్వం అంటారు. ఇప్పుడు దేవుని సార్వభౌమత్వం అంటే ఏంటంటే, దేవుడు వేరే వారిని ఆశ్రయించడు. దేవునికి ఉన్నటువంటి అధికారాన్ని ఆయనే పరిపాలనకు వాడుకుంటాడు. ఈ ప్రపంచాన్ని పరిపాలించడానికి దేవుని సార్వభౌమత్వము దేవునికి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనము ఎవరి ఆధీనంలో ఉన్నాము అంటే, దేవుని సార్వభౌమత్వము అధికారంలో మనం ఉన్నాము. అట్ ద సేమ్ టైం భారతదేశ సార్వభౌమత్వం కింద కూడా ఉన్నాము. ఇటు దేవుని సార్వభౌమత్వములో ఉన్నాము, భారతదేశ సార్వభౌమత్వములో కూడా ఉన్నాము. ఒకటి సార్వభౌమత్వము, రెండోది న్యాయము. న్యాయం అంటే ఏంటి? పక్షపాతము లేకుండా తీర్పు తీర్చడం. నా ఓరు ఏదో అంటారు కదా, తమ్ముడు తన తమ్ముడైనా న్యాయం కరెక్ట్గా చెప్పాలి. అది ఇంకొకసారి అంటారు కదా. సో అదే రీతిగా న్యాయము అంటే ఏంటంటే, ఎవరైనా సరే, అది మన వాళ్ళైనా, రక్త సంబంధులైనా, బయటి వాళ్ళైనా, ఎవరికైనా సరే పక్షపాతం లేకుండా తీర్పు తీర్చడాన్ని న్యాయం అంటారు. ఈ లోక సార్వభౌమత్వములో, రాజ్యాంగములో ఒకవేళ పక్షపాతం ఉంటదేమో కానీ దేవుని న్యాయములో పక్షపాతము అసలే ఉండదు. ఓకేనా? ఇది దేవుని న్యాయము కింద మనం బ్రతుకుతున్నాం. మూడవదిగా శాంతి. శాంతి అంటే
సమాధానము, సంతోషము. గొడవలు లేకుండా ఉండడం, సమస్యలు లేకుండా ఉండడం, కలహాలు లేకుండా ఉండడం, ఇది అంశం. ఇప్పుడు ఈ అంశాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంత టైం పడుతుంది. రైట్, ఇప్పుడు మనము ఎవరి ఆధీనములో ఉన్నాము? దేవుని సార్వభౌమత్వములో ఉన్నాము, దేవుని న్యాయములో ఉన్నాము, దేవుని శాంతిని మనము కలిగి ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రైట్, ఎట్ ద సేమ్ టైం మనము ఈ దేశంలో, భారతదేశంలో జీవించుచున్నాము కనుక భారతదేశ సార్వభౌమత్వాన్ని కూడా మనం అనుసరించాలి. భారతదేశ చట్ట ప్రకారంగా న్యాయాన్ని కూడా మనం అనుభవించాలి, శాంతిని కూడా మనము అనుభవించాలి. సార్వభౌమత్వము మనము కలిగి ఉండాలి, న్యాయమును మనము కలిగి ఉండాలి, శాంతిని కలిగి ఉండాలి. సార్వభౌమత్వమును మనము ఇతరులకు చాటి చూపాలి, న్యాయమును చూపాలి ఇతరుల పట్ల, శాంతిని కూడా ఇతరుల పట్ల మనము కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రెండిటి మధ్యలో మనము నలుగుతూ ఉన్నాం. ఇటు దేశాధికారులకు లోబడాలా, దేవునికి లోబడాలా? ఇక్కడ కాస్త సతమతం అవుతూ ఉంటాం. ఇప్పుడు దేనికి ఎవరు ఎలా లోబడాలనే విషయాన్ని మనము ధ్యానం చేద్దాం. ఓకేనా? దేవునికి స్తోత్రం. మీకు ఒక డౌట్ వచ్చింది అనుకుంటా, వచ్చిందా రాలేదా? అధికారులకు లోబడాలా, దేవునికి లోబడాలా? ఉదాహరణకు మా పిల్లలు, ఉద్యోగం చేసే పిల్లలు ఉన్నారు. వారి యజమానుల అధికారం కింద ఉన్నారు. ఇప్పుడు అధికారులకు లోబడాలా, దేవునికి లోబడాలా? ఎవరికి లోబడాలి? దేవుడేమో 6 రోజులు కష్టపడి 7వ రోజు నన్ను స్తుతించు, ఆరాధించు, విశ్రాంతి తీసుకొని ఉంటున్నాడు. మరి ఈ లోక అధికారులు ఏమంటున్నారంటే, విశ్రాంతి తీసుకుంటే నీకున్న ఉద్యోగం కూడా తీసేస్తా. ఇప్పుడు ఎవరి మాట వింటావు అనేది కాస్త సందిగ్ధంలో ఉంటాం. ఇలాంటి ఆలోచనలు ఎవరికి వస్తాయి అంటే, దేవుని మీద ఎక్కువగా భక్తి కలిగినటువంటి వారు ఇప్పుడు దేవునికి లోబడాలా, నాకు ఇచ్చిన ఉద్యోగానికి ఉన్నటువంటి అధికారానికి లోబడాలా అనే ఆలోచనలు ఎవరికి వస్తాయి అంటే, దేవుని మీద ఆలోచనలు కలిగినటువంటి వారికి వస్తాయి. దేవుని మీద ఆలోచన లేనటువంటి వారు దేవునికి లోబడరు. నాకు నా ఉద్యోగము, నా కడుపు, నా పని, నా డబ్బులు, నా కుటుంబం, నా సంసారం, నా పిల్లలు అనుకుంటారు. వీరు ఎవరికి లోబడతారు అంటే, వారు సృష్టించుకున్న సార్వభౌమత్వానికి మాత్రమే వారు లోబడతారు. అయితే మనము దేవుని సార్వభౌమత్వం కింద ఉన్నాము. మనకు ఒక రాజ్యాంగం ఉంది, మనకు ఒక దేశం ఉంది, దానికి కూడా సార్వభౌమత్వం ఉంది, దానికి కూడా లోబడాలనే విషయాన్ని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. వాక్య భాగంలో నుంచి మనం చదువుకున్న పత్రికా పాఠంలో నుంచి రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి సహాయం చేయండి. రోమిలకు రాసిన పత్రిక, ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. దేవునికి మహిమ కలుగును గాక. అధికారములన్నీ ఎవరి వలన కలిగినవి? అంతేనా? నా సొంత మాటలు ఏం చెప్పట్లేదు. అధ్యక్ష మండలం వారు మనకి ఇచ్చినటువంటి రెఫరెన్స్లు మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఇంకా వేరే ఏం చెప్పట్లేదు. ఓకేనా? ఇప్పుడు చదవండి 13వ అధ్యాయం 1వ వచనం. ప్రతి వాడును పై అధికారులకు లోబడాలి. దయచేసి గమనించండి, ప్రతి ఒక్కరికి ఒక అధికారం ఉంటాడు. ప్రతి ఒక్కరికి ఒక అధికారం ఉంటాడు. మీకు అధికారులు ఎవరు? దేవునికి స్తోత్రం. లేనటువంటి వారు, వాళ్ళు లేనటువంటి వారు అంటే వీళ్ళెవరు లేకపోతే లాస్ట్కి దేవుడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి వారు పై అధికారికి లోబడాల్సిందే. మనము భారతదేశంలో నివసించుచున్నాము. మనకు ఒక గ్రామము, మనకు ఒక పంచాయతీ, మనకు ఒక సర్పంచ్, ఒక సెక్రటరీ, మనకు ఒక ఎంఆర్ఓ, మన మండలానికి ఎంఆర్ఓ, ఎండిఓ, మన గ్రామానికి ఒక స్కూల్ టీచరు, ఒక అంగన్వాడీ టీచరు. వీళ్ళంతా అధికారులే. పంచాయతీకి సంబంధించినటువంటి అధికారులు ఉంటారు. ఈ పంచాయతీలో నివసిస్తున్నటువంటి వారందరూ పంచాయతీ అధికారులకు లోబడవలసిందే. ఇప్పుడు చదవండి ఆ మాటను. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలసిందే, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప
రైట్. ఏదైనా ఒక అధికారము చలామణి అవుతుంది అంటే అది ఎవరి వలన కలిగినది? నమ్ముతున్నారా? ఏ అధికారమైనను అది దేవుని వలన కలిగినదే. మరి మనము అనుభవిస్తున్నటువంటి ప్రధానమంత్రి గారి అధికారము ఎవరి వలన కలిగినది? అంతేనంటారా? నిజమేనా కాదా? నమ్ముతున్నారా? కాస్త డౌట్. ఏ అధికారమైనా దేవుడు ఆజ్ఞాపిస్తేనే ఆ అధికారం నిలబడుతుంది. లేదంటే దేవుడు తనకు కానటువంటి వాటిని ఎప్పుడో కూలదేసేస్తాడు. నాకు విరోధముగా రూపింపబడినటువంటి ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. ఇప్పటి నుంచి కాదు, అనాది కాలము నుంచే దేవునికి విరోధముగా నిలబడినటువంటి ఏ రాజ్యము కూడా నిలబడలేదు. ఇప్పుడు ఉన్నటువంటి అధికారము కూడా దేవుని వలన కలిగినదే. మరి అయితే ఎందుకయ్యా క్రైస్తవులకి ఇన్ని శ్రమలు వస్తున్నాయి అని అంటే ఇది కూడా డౌటే కదా, అంతేనా కదా? మరి ఎందుకు వస్తున్నాయంటే ఒక్కొక్కసారి దేవుడు మనల్ని సరైన రీతిలో నడిపించడానికి కొరకు కొంతమంది అధికారుల మనస్సును మార్చేస్తాడు. అప్పుడు మనము ఏ అధికారానికి లోబడాలి అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆ మూర్ఖులైనటువంటి అధికారులకు ఖచ్చితంగా మనము లోబడవలసినటువంటి వారమే. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చదవండి, లోకములో ఉన్నటువంటి అధికారాలన్నీ దేవుని వలన కలిగినవే, దేవుని వలనే నియమింపబడినవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు, రైట్, ఏ అధికారాన్ని అయితే ఎదిరిస్తారో వారు ఎవరిని ఎదిరించినట్టు? దేవుణ్ణి ఎదిరించినట్లు. ఉదాహరణకు చెప్తా. అందరికీ కరెంటు మీటర్లు ఉన్నాయి. కరెంటు మీటర్లు కలిగినటువంటి వారు కరెంటు బిల్లు కట్టలేదనుకో ఏం చేస్తారు? వచ్చి కట్ చేస్తారు. నువ్వు హిందువైనా, ముస్లిం అయినా, క్రైస్తవుడవైనా అధికారానికి అందరూ సమానులే, కట్టింగ్ అవుద్ది. మరి లోబడకపోతే వాళ్ళు ఏమంటారు తెలుసా? గుడికి పోతున్నారేమో అమ్మ, అదే నేర్చుకుంటారా ప్రతి వారం అంటారా? అనరా? ఇప్పుడు ఎవరిని తృణీకరించినట్లు? మనము ఈ లోక అధికారులకు లోబడకపోతే దేవునికి లోబడనట్లే లెక్క అని వాక్యము క్లియర్గా సెలవిస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ అధికారులకు నువ్వు లోబడకపోతే దేవుని నామానికి అవమానం వస్తుంది. అందుకే పన్ను కట్టాలన్నా వద్దా అని అడిగారు యేసుక్రీస్తు ప్రభువారు. పన్ను కట్టమంటారా? మరి నీకు ఈ లోకానికి సంబంధించినది రాజ్యం కాదు కదా, మరి పన్ను కట్టాలా వద్దా అంటే పన్ను కట్టాల్సిందే. నా నిమిత్తము కూడా పన్ను కట్టండి. సముద్రంలోకి వెళ్ళి గాలం వేయండి, షెకెలు అనే ఒక చేప పడుతుంది, దాని నోట్లో డబ్బు ఉంటుంది. ఆ డబ్బు తీసుకెళ్ళి మీ కొరకును నా కొరకును పన్ను చెల్లించండి అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ అధికారమైనా దేవుని వలన కలిగినదే, ఆ అధికారమునకు మనము లోబడవలసిందే. అర్థమవుతుందా? 2వ వచనం ఇప్పుడు చూడండి, 13వ అధ్యాయము 2వ వచనం. కాబట్టి అధికారమును ఎదురించువాడు దేవుని నియమమును ఎదురించుచున్నాడు. ఎదురించువాడు తమ మీదికి తామే, రైట్, ఈ లోక అధికారులకు ఎదురిస్తే శిక్ష తప్పదు. తప్పుద్దా లేదా? శిక్ష తప్పదు. కరెంటు బిల్లులు కట్టకుండా ఎన్ని రోజులైనా అలా ఉన్నామనుకో చూస్తారు, నెల, 6 నెలలు, సంవత్సరం చూస్తారు, కట్ చేస్తారు. ఇంకా కట్టకపోతే నిన్ను అరెస్ట్ చేస్తారు. దొంగ కరెంటు కనుక పెడితే నిన్ను అరెస్ట్ చేసి జైలుకు కూడా తీసుకెళ్తారు. శిక్ష వారికి
తప్పదు. అది ఏదైనా సరే, ఉదాహరణకు కరెంటు బిల్ అని చెప్పా అంతే. అర్థమవుతుందా? ట్రాఫిక్ రూల్స్ పాటించకపోయినా, ప్రభుత్వ ఆస్తులని ధ్వంసం చేసిన, ప్రభుత్వం నిర్ణయించినటువంటి విధి విధానాలను పాటించకపోయినా ఎవ్వరికైనా శిక్ష తప్పదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. 4వ వచనం ఒకసారి చూడండి. 4వ వచనం, నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు వారికి భయపడకుండా ఉండకోరితివా? మేలు చేయుము. రైట్. ఇప్పుడు నేనెవ్వడికి భయపడను అంటారు. నేనెవరికి భయపడను అంటారు. ఎవ్వరికి భయపడినటువంటి వారు? మూర్ఖులా, యథార్థవంతులా? మూర్ఖులు కూడా అంటారు నేను ఎవ్వడికి భయపడను. చూడండి, సోషల్ మీడియాలో చూస్తున్న, ఫుల్గా తాగి హెల్మెట్ లేకుండా రోడ్డు మీద బండి నడుపుతూ ఉన్నారు. అది తాగడము తప్పు, తాగి బండి నడపడము తప్పు, బండి నడుపుతూ హెల్మెట్ లేకుండా ఉండడము ఇన్ని తప్పులంటే, నా బండి తాళ్ళ ముట్టుకోవడానికి నీకు అధికారం లేదే, ముట్టుకోకంటాడు. ఇప్పుడు ఎవరు ఎదిరిచ్చేది? ఎవరికి భయపడరు. అయితే అలాంటి వాళ్ళను బట్టి దేవుని నామానికి అవమానం వస్తుంది. కనుక నువ్వు ఎవరికి కూడా భయపడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? మంచి పనులు చేసి ఎవ్వరికి భయపడకుండా ఉండు. అది దేవునికి మహిమ కలుగును. ఇది దేవుని సార్వభౌమత్వం కలిగినటువంటి వారు మంచి పనులు చేసి, మేలుకరమైనటువంటి పనులు చేసి ఎవ్వరికి భయపడరు. ఈ ఎవరికి భయపడకుండా ఉండేటువంటి వారిని బట్టి దేవుడు మహిమనొందుతాడు. అధికారులు వీరిని మెచ్చుకుంటారు. చదవండి ఇప్పుడు ఆ మాటను అక్కడ. దానిపైన నువ్వు భయపడకుండా ఉండాలి అంటే మేలు చేయము. రైట్. ఇప్పుడు మెచ్చుకుంటారు. నేను ఎప్పటికీ భయపడను అంటే నిజమే రావాడు భయపడ్డు. ఎందుకంటే మంచి పనులు చేస్తాడు, యథార్థంగా ఉంటాడు, నీతిగా ఉంటాడు. కనుక ఎవ్వరికి భయపడడని అధికారులు మెచ్చుకుంటారు. కానీ చేసే తప్పిదములన్నీ చేసి ఎదురు తిరుగుతూ నేను ఎవ్వడికి భయపడనంటే కాళ్ళు ఎర్రగొట్టి జైల్లో పడేసి అనుభవించు అంటారు. ఓకేనా? ఇప్పుడు మనము మెప్పు పొందాలి, అధికారుల చేత మనం మెప్పు పొందాలి అంటే మనం ఏం చేయాలి? మేలు చేయాలి, మంచి పనులు చేయాలి. మంచి పనులు చేసినటువంటి వారు ఎవ్వరికి భయపడరు. దేవుని సార్వభౌమత్వం కింద ఉన్నటువంటి వారు మంచి పనులు చేస్తారు, ఎవ్వరికి భయపడరు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ చూడండి, కింద వచ్చిన చూస్తే, నీవు చెడ్డది చేసిన ఎడల భయపడుము, వారు ఊరకయే ఖడ్గము ధరింపరు. ఒకవేళ నువ్వు తప్పు చేసినవో అధికారులకు భయపడు, అది మంచిది. ఇక నుంచి తప్పు చేయకుండా ఉండు, అది నీకు మేలుకరం అని దేవుడు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి మనము దేవుని అధికారం కింద ఉన్నాము. ఈ దేశ రాజ్యాంగ చట్టము అధికారం కింద కూడా మనం ఉన్నాము. ఇటు అధికారులకు లోబడాలి, అటు దేవునికి లోబడాలి. మంచి పనులు చేసి అధికారులకు భయపడకుండా ఉండండి. చెడ్డ పనులు చేసి అధికారులకు భయపడుతూ, దేవునికి భయపడుతూ, దేవుని నామాన్ని అవమానము చేసేవారిగా మనం ఉండకూడదు. కాబట్టి దేవుని సార్వభౌమత్వాధికారం కింద మనం ఉన్నాము, భారతదేశ సార్వభౌమత్వం కింద కూడా మనం ఉన్నాము. ఇక కిందికి వెళితే చూడండి, 5వ వచనం చూస్తే, కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకము. ఎందుకు లోబడాలి అంటే, ఎందుకు భయపడాలి అంటే, అధికారులు కాబట్టి భయపడడం కాదు. దేనిని బట్టి భయపడాలి? వామ్మో పంతులు గారు ఎందుకు ఆయన గద్దిస్తాడని, పోలీసు వాళ్ళని తొమ్మ పోలీసు వాళ్ళు వస్తాను ఎందుకు? అధికారాన్ని బట్టి. దాన్ని బట్టి కాదు మనం భయపడాల్సింది.
మనస్సాక్షి చెబుతుంది నువ్వు భయపడమని, భయపడొద్దని చెప్తుంది. ఎప్పుడు భయపడాలి? చెడ్డ పని చేసినప్పుడు భయపడు. అధికారులను బట్టి కాదు, మనస్సాక్షిని బట్టి భయపడు. నువ్వు తప్పు చేసినవని మనస్సాక్షి చెబుతుంది కాబట్టి నువ్వు భయపడు, దాంట్లో తప్పులేమీ లేదు. అధికారాన్ని బట్టి మాత్రము భయపడొద్దు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు కూడా అంతే. ఏదో అయ్యగారికి భయపడాలనే విషయము తప్పది. దేనిని బట్టి భయపడాలి? దేవుణ్ణి బట్టి, దేవుడికి ఇచ్చిన మనస్సాక్షిని బట్టి నువ్వు భయపడాలి తప్ప, నీ మనస్సాక్షిని బట్టి దేవునికి భయపడాలి తప్ప మనుషులకు భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు భయపడాలి? తప్పు చేస్తే భయపడాలి. తప్పు చేయకుండా ఉన్నంత కాలం భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మనము దేవుని సార్వభౌమత్వాధికారం కింద ఉన్నాము కాబట్టి ఎవ్వరికీ భయపడాల్సినటువంటి అవసరం లేదు. మన దేశము వేరే దేశాన్ని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? మనము మన దేశాన్ని మనమే పరిపాలించుకుంటున్నాం. ఇప్పుడు మనము ఇతరులకు భయపడాల్సిన అవసరత లేదు. ఎందుకు? మనము నీతిగా ఉంటున్నాము, మంచి పనులు చేస్తున్నాము, చెడ్డ క్రియలు చేయట్లేదు కాబట్టి మనము ఏ అధికారమునకు లోబడాల్సినటువంటి అవసరత లేదు, ఎవరికి భయపడాల్సినటువంటి అవసరత లేదు. దేవుని సార్వభౌమత్వాధికారం కింద మనం ఉన్నాము కాబట్టి మంచి పనులు చేస్తూ ఎవ్వరికి భయపడకుండా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అట్ ద సేమ్ టైం దేవుని సార్వభౌమత్వం కింద మనం ఉన్నాం కాబట్టి న్యాయముగా నడుచుకోవాలి. ఎవరిని బట్టి? అధికారులను బట్టి కాదు, మనస్సాక్షిని బట్టి న్యాయంగా నడుచుకోవాలి. ఎందుకని? ఆయన అధికారం కింద ఉన్నాము కాబట్టి, ఈ అధికారులు మనల్ని పరిపాలిస్తున్నారు కాబట్టి మనము న్యాయముగా నడుచుకోవడం వలన ఎవరికి భయపడము. దేవునికి మహిమ కలుగును గాక. సార్వభౌమత్వము, న్యాయము, శాంతి. మనము దేవుని అధికారం కింద ఉన్నాం కాబట్టి, దేవుని న్యాయాన్ని మనం అనుసరిస్తున్నాం కాబట్టి మనమున్న చోట శాంతిని నెలకొల్పాలి. దేవునికి మహిమ కలుగును గాక. మనమున్న చోట కలహాలు ఉండకూడదు. దేవుని అధికారాన్ని కింద లోబడినటువంటి వారు ఎచ్చటికి వెళ్ళినా కలహాలు ఉండకూడదు. అక్కడ న్యాయం ఉండాలి, శాంతి ఉండాలి. ఎందుకు మీరున్న చోట ఇంత న్యాయంగా, ఇంత శాంతిగా ఉంటుంది? మీరు ఏ అధికారం కింద ఉన్నారు అని అంటే దేవుని సార్వభౌమత్వం కింద ఉన్నాము. అట్ ద సేమ్ టైం మన భారతదేశ రాజ్యాంగ చట్ట ప్రకారంగా రాజ్యాంగానికి లోబడుతూ న్యాయంగా నడుచుకుంటూ మేమున్నటువంటి పరిసరాలను శాంతిగా నెలకొల్పుతున్నామని చెప్పగలగాలి. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు. అర్థమైనటువంటి వారు దేవుని స్తుతిద్దాం. అర్థమైందా ఇప్పుడు? సార్వభౌమత్వము, న్యాయము, శాంతి. ఇప్పుడు ఎవరి అధికారం కింద మీరు ఉన్నారు అని అంటే దేవుని అధికారం కింద ఉన్నటువంటి వారు ఎవ్వరికి భయపడరు. దేవుని అధికారం కింద ఉన్నటువంటి వారు న్యాయముగా నడుచుకుంటారు. దేవుని అధికారం కింద ఉన్నటువంటి వారు శాంతిని నెలకొల్పుతారు. రక్షక భటులు ఏం చేస్తారు? ఎక్కడ అల్లర్లు జరుగుతూ ఉంటే వాళ్ళు వస్తారు, అక్కడ శాంతిని నెలకొల్పి వెళ్తారు. 144 సెక్షన్ ఎందుకు? అల్లర్లు జరగకుండా. వారు ఎవరి సార్వభౌమత్వం కింద ఉన్నారు? కాదు, అధికారుల కింద ఉన్నారు. ఆఫ్టర్ ఈ లోక సార్వభౌమత్వం అధికారం కింద ఉన్నటువంటి వారే శాంతి భద్రతలు నెలకొల్పుతా ఉంటే, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుని సార్వభౌమత్వం కింద ఉన్నటువంటి మనము పోలీసులు లేకుండానే శాంతి భద్రతలను మనం నెలకొల్పాలి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. అవసరం లేదు వాళ్ళు మనకు. ఎందుకు? వాళ్ళకంటే, ప్రభుత్వాల కంటే, అధికారుల కంటే ఉన్నతమైనటువంటి దేవాది దేవుని సార్వభౌమత్వం కింద మనం బ్రతుకుతున్నాం. ఆయనే అన్నిటికీ అధికారం ఇచ్చింది. ఆయన అధికారానికి లోబడినప్పుడు ఈ అధికారులు మనల్ని ఏం చేస్తారు? మెచ్చుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. అబ్బా, వెరీ గుడ్ అయ్యా, మేము రాకుండానే సమస్యలు సాల్వ్ చేసుకుంటున్నారు. ఇక అసలు మీ ఊరికి పోలీసు వాళ్ళతో పని లేదు. మీ ఊరు నుంచి ఎప్పుడు కేసులు రావెందుకు? మీ ఊరు నుంచి ఎప్పుడు గొడవలు రావెందుకు అంటే మనం చెప్పగలిగింది ఏందో తెలుసా? మేము
మన భారతదేశ చట్ట ప్రకారంగా నడుచుకోవటం మాత్రమే కాదు, మా సర్వోన్నతుడైనటువంటి దేవుని సార్వభౌమత్వాధికారం కింద కూడా మేము ఉన్నాము. అందుకే న్యాయంగా నడుచుకుంటున్నాము, మా పరిసర ప్రాంతాలలో శాంతిని నెలకొల్పుతున్నామని చెప్పగలగాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. దేవుని అధికారానికి ఒప్పుకో, ఈ రాజ్యాంగ అధికారానికి కూడా లోబడాలి. మనకి వీటితో పని లేదు. నిజంగా ఆయన అధికారం కింద నడుచుకున్నటువంటి వారు ఈ లోక అధికారానికి సంబంధం ఉండదు. కోర్టులు ఎవరి కొరకు? పోలీస్ స్టేషన్లు ఎవరి కొరకు? పంచాయతీలు ఎవరి కొరకు? అల్లర్లు జరిగించే వారి కొరకు. ఒకరినొకరు తిట్టుకుని కొట్టుకొని గొడవలు పెట్టుకునేటువంటి వారి కొరకే అవి. మనకెందుకు? మనము దేవుని సార్వభౌమత్వం కింద ఉన్నాము కాబట్టి మనకు అవి అక్కర్లేదని లోబడకుండా ఉంటామా? లేదు లేదు, అక్కరలేకపోయినా లోబడుతూనే ఉండాలి. దేవునికి మహిమ కలుగునాక. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రతి అధికారము దేవుని చేత నిర్ణయింపబడినదని ఒప్పుకొని ఆ అధికారానికి అధికారులకు లోబడి దేవుని నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా సమాజంలో మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక రెండవ దానికి వెళితే చూడండి, మనం చదువుకున్నటువంటి నిర్గమాకాండం 7వ అధ్యాయం, నిర్గమాకాండం 7వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూడండి. నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తు ఫరో తన దేశములో నుండి ఇజ్రాయేలులను పోనీయవలెనని నీ అన్నయైన అహరోను అతనితో చెప్పును. అయితే నేను ఫరో హృదయమును కఠినపరచి ఐగుప్తు దేశములో నా సూచక క్రియలను నా మహత్కార్యములను విస్తరింపజేసేది. దేవునికి స్తోత్రం. ఉన్నారా ఇక్కడే? గట్టిగా 2 చేతులు పైకెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మళ్ళొకసారి గట్టిగా, మరొకసారి. ఇప్పుడు వచ్చారు వాక్యంలోనికి. రైట్. ఇక్కడ పోతే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో ఫరో చేతి కింద ఉన్నారు. అక్కడ రాజెవరు? హల్లెలూయా. ఉన్నారా? హల్లెలూయా. ఐగుప్తు దేశంలో రాజు ఎవరు? ఫరో రాజు. ఫరో రాజు చేతి కింద ఎవరున్నారు? ఇజ్రాయేలీలు ఉన్నారు, ఇంకా ఐగుప్తీయులు కూడా ఉన్నారు. ఓకేనా? ఇది ఫరో యొక్క సార్వభౌమత్వం కింద ఉంది. ఇశ్రాయేలు ప్రజలు దేవుని నమ్మినటువంటి బిడ్డలు ఫరో చేతి కిందనే ఉన్నారు. ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజాంగం అంతా కూడా ఫరో చేతి కిందనే ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. దేవుని మాటకు లోబడేటువంటి వారు, దేవుని మాటకు లోబడనటువంటి వారు ఎవరి ఆధీనంలో ఉన్నారు? ఫరో ఆధీనంలో ఉన్నారు. ప్రతి అధికారము ఎవరి వలన కలిగింది? అర్థమవుతుంది అనుకుంటా? అర్థమవుతుందా? రైట్. ప్రతి అధికారము దేవుని వలన కలిగింది. దేవుని వలన కలిగినటువంటి అధికారం కింద దేవుని నమ్మిన బిడ్డలు, దేవుని నమ్మని బిడ్డలు ఇద్దరు ఉంటారు. అయితే చూడండి, దేవుడు కొన్నిసార్లు అధికారుల మనసు కఠినపరుస్తాడు. మోషేను అహరోనును పిలిపించి, మీరు ఐగుప్తు రాజు యొద్దకు ఫరో యొద్దకు వెళ్ళి మా జనులను విడిపించమని చెప్పండి. కానీ ఆయన మిమ్ములను ఇశ్రాయేలులను పోనీయడు. ఎందుకనగా నేను అనగా దేవుడు ఫరో యొక్క హృదయమును కఠినపరుస్తాను. ఎందుకని? అసలు రమ్మండం ఎందుకు? మీరు పోయి పిలవండి అని చెప్పడం ఎందుకు? ఎవరిని? మోషేను అహరోన్ని మీరు వెళ్ళి ఇశ్రాయేలు ప్రజల్ని రమ్మని చెప్పడం ఎందుకు? మళ్ళీ అక్కడికి పోయిన తర్వాత నువ్వు పోనీ మాకు అని రాజుతో చెప్పడం ఎందుకు? ఏంది బాధ? ఎట్లుందంటే, ఆడబిడ్డను తీసుకెళ్ళడానికి తల్లిగారు వచ్చి, అమ్మ నిన్ను అడుగుతా, నా బిడ్డను పంపేయని చెప్తా, కానీ
నేను పంపనంటే పంపనని నువ్వు అను అని చెప్పినట్టుంది. బిడ్డకేమో మా అమ్మ తీసుకుపోవడానికి వచ్చిందని అనుకుంటుంది బిడ్డ. మళ్ళీ ఇదే తల్లి ఏం చెప్తుంది? నేను పంపనని చెప్పు, నా ముందే చెప్పు అని ఇక్కడ చెప్తుంది. ఇప్పుడు పరిస్థితి ఎట్లుంటది అంటే, అమ్మేమో బిడ్డకి మంచిగానే ఉంటది, అటు అత్తగారికి మంచిదే, అమ్మో బిడ్డని తీసుకుపోతాను అన్నది కానీ ఇక్కడే ఉంచాలనే ఆలోచన మాత్రము ఉంది. ఇటు బిడ్డకి మంచిదే తల్లి, అటు అత్తగారికి మంచిదే. అవునా కదా? ఇక్కడ చూడండి, దేవాది దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి, తన బిడ్డను విడిపించడానికి, తనను ఆశ్రయించినటువంటి బిడ్డలను విడిపించడానికి, ఉత్తికి విడిపించడం కాదు, ఎలా విడిపిస్తాడట? చదవండి ఆ మాటను. ఫరో హృదయమును కఠినపరచి, చూడండి ఎందుకు దేవుడు కఠినపరుస్తున్నాడు ఫరో హృదయాన్ని అంటే, ఐగుప్తు దేశంలో సూచక క్రియలను, నా మహత్కార్యములను, నేనెంత గొప్ప దేవుణ్ణో నా బిడ్డలను బట్టి ఐగుప్తులో ఉన్న జనాంగం అంతయు, ఫరో రాజు, ఫరో యొక్క సేనలందరూ కూడా తెలుసుకోవాలి. అర్థమవుతుందా? బిడ్డను ఒక్కదాన్ని వచ్చి తీసుకెళ్తే వాము వచ్చిందమ్మా తీసుకొని పోయిందిగా, ఇక్కడ పనంతా ఎవడు చేయాలి? పండక్కి ఇట్లా బిడ్డని, ఆడబిడ్డని తీసుకొని పోతే, కోడల్ని తీసుకొని పోతే ఇంట్లో పని అంతా ఎవరు చేయాలి? ఉంటుందా అందా? ఇప్పుడు ఏం చేయాలి? అమ్మా తీసుకుపోతా, కానీ మీ అత్తగారు పంపిస్తే తీసుకుపోతా. నీ అత్తగారి దగ్గర మంచి సంపాదించుకో. ఏం సంపాదించుకోవాలంటే అక్కడ పని చేయాలి. అత్తమ్మ ఏం చేయమంటారు చెప్పు? పండగకి అన్ని పనులు చేస్తా, మా అమ్మ వచ్చిందిగా మా అమ్మతో వెళ్ళిపోతా. అప్పుడంటే ఇక్కడ కఠినంగానే ఉంటుంది, కానీ అటు అత్తగారి వైపు మెప్పు కలుగుతుంది, ఇటు తల్లిగారి వైపు కూడా మెప్పు కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, అమ్మ మనసు ఎంత మంచిదో తెలుసుకోవడానికి కొన్ని కష్టాలు ఎదురవుతాయి. తండ్రి మనసు, మన తండ్రి అయినటువంటి దేవాది దేవుని మనసు ఎంత గొప్పదో, ఆయన ఎంత గొప్ప దేవుడో తెలుసుకోవడానికి కొన్ని కష్టాలు ఎదురవుతాయి. ఆ కష్టాల్లో ఆయన నమ్మిన బిడ్డలకు మాత్రము కష్టాలు తగలనివ్వడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, అక్కడికి వెళ్ళి ఫరోతో మాట్లాడితే ఫరో పంపించను అని అన్నాడు. ఎందుకు పంపించను అన్నాడు అంటే, దేవాది దేవుని యొక్క గొప్పతనం ఏంటిదో అక్కడ కనపడాలి కాబట్టి. ఊరికే తీసుకెళ్తే దేవుని గొప్పతనం ఎలా తెలుస్తుంది? ఇంత నా కోడల తల్లి ఇంత మంచిది అని అనిపించుకుంటే వచ్చి తీసుకుంటే సరిపోయిందా? కాదు కదా. 2 రోజులు ఉండి, మీ అత్తగారు పంపించదులే గాని, ఇగో నేను మీ అత్తగారితో మాట్లాడతా, 2 రోజులు ఉండి నీ పని, మీ అత్తగారి పని చేసి నిన్ను తీసుకొని వెళ్తా అంటే, అబ్బా మా అమ్మ ఎంత మంచిదో. ఇప్పుడు ఎవరికి బాధ కలగలేదు, బిడ్డకి బాధ కలగకుండా, పంపించే ఆమె అత్తగారి మనసు బాధ కలగకుండా ఈ తల్లి ఇద్దరిని మెప్పించి బిడ్డని తీసుకొని వెళ్తాం. ఇప్పుడు దేవాది దేవుని గొప్పతనము తెలుసుకోవాలి అంటే ఆయన హృదయం కఠినం అవ్వాలి, దేవుని గొప్పతనం తెలవాలి. ఎవరి వలన తెలియాలి? ఎవరి వలన? ఇశ్రాయేలీయుల వలననే తెలియాలి. వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా మమ్మల్ని విడిపించు, ఈ కష్టాన్ని మేము భరించలేము, మాకు రోజు కష్టం ఎక్కువనే చెప్తున్నారు తప్ప తగ్గట్లేదు ప్రభు అంటే, ఉండండి, మీ ప్రార్థనకు సమాధానాలు ఉన్నాయి. మీరు కష్టపడే కష్టానికి నా నామము అత్యధికముగా మహిమపరచబడుతుంది. మీరెన్ని కష్టాలు పడితే అంత అద్భుత కార్యాలు అక్కడ జరుగుతాయి. మీరెంత కష్టపడితే అంత ఆయన మనసు కఠినమయ్యి అద్భుత కార్యాలు జరుగుతాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. మీకు కష్టం వస్తుంది అంటే, మీరు లోబడే అధికారంలో కష్టాలు ఎదురవుతున్నాయంటే దేవుని మహిమార్థమై అక్కడ కార్యాలు జరగడానికి కొరకు దేవుడు వారిని కఠినపరుస్తున్నాడన్న విషయము దీనిని బట్టి మనం తెలుసుకోవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? మీ అధికారులు మిమ్మల్ని కష్టపెడుతున్నారు అంటే, ప్రభువా ఎందుకయ్యా నిన్ను నమ్మినటువంటి బిడ్డలను అన్యుల చేతి కింద బాధ అనుభవించే వారిగా చేస్తా అంటే,
నేను ఎంత గొప్ప దేవుడునో నిన్ను బట్టి వాడికి తెలియాలి. అర్థమవుతుందా? నేనెంత గొప్ప దేవుడునో నువ్వు అనుభవిస్తేనే అక్కడ నుండి అద్భుత కార్యాలు చేసి నిన్ను తీసుకొస్తా, తర్వాత వాడు కనపడ్డు. లోబడితేనే పర్వాలేదు, లోబడకపోతే నామరూపాలు కూడా ఉండవు అని ఎగ్జాంపుల్ దేవుడు చూపెట్టాడు. దేవుని సార్వభౌమత్వ అధికారం ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఒకడికి లోబడ్డు. ఫరో ఎవడు? ఫరో చేతి కింద నా బిడ్డలు కష్టపడడం ఏంటి? వాడిని వాడి సంతతను వాడి సైన్యాన్ని నామరూపాలు లేకుండా చేస్తా. చేసేటప్పుడు ఉత్తిగే చెయ్యను, అద్భుత కార్యాలు చేసి వాన్ని మట్టి గరిపిస్తా. అర్థమవుతుందా? ఎందుకు ప్రభువా మా ఇంట్లో ఎంత కఠినం చేస్తున్నావంటే లోబడట్లేదు. లోబడకపోతే మార్చరాదా ప్రభు అంటే ఇక వాడు మారడు. ఎందుకు ప్రభు అంటే అద్భుతాలు జరగాలి కదా, ఆశ్చర్యకార్యాలు జరగాలి కదా. నిన్ను విడిపించడానికి ఉత్తికినే విడిపించను నేను. వాడి కళ్ళ ముందు అద్భుతాలు జరిగించి ఆశ్చర్యకార్యాలు జరిగించి మిమ్మల్ని సురక్షితంగా క్షేమంగా ఏమి అంటకుండా మీరు సంపాదించుకొనకపోయినా సంపాదించుకున్నటువంటి వాటిని అన్నింటినీ మీ చేతిలో పెట్టి విడిపించి వారిని నామరూపాలు లేకుండా చేస్తా. ఒప్పుకుంటారా? ఒక్కలు కూడా చప్పట్లు కొట్టట్లే. దేవునికి స్తోత్రం. మీ ఇంటిలో లోబడినటువంటి ఫరోలు ఉన్నారు కదా, ఉన్నారా లేరా? వాళ్ళని బట్టి మీకు విసుకొస్తుంది కదా, వాళ్ళని బట్టి మీకు బాధ అనిపిస్తుంది కదా. వారి ముందు నిన్నెందుకు ఉంచాడో తెలుసా? ఆ కఠినాత్ముల మధ్య నిన్నెందుకు ఉంచాడో తెలుసా? చెప్పండి, ఎందుకు ఉంచాడు? దేవుని గొప్ప కార్యాలు నీ ముందు జరిగించడానికి. నీ మీద ఈగ కూడా వాలదు. నువ్వు అనుకుంటా నాకు ఇంత కష్టం అంటే అది పెద్ద కష్టమే కాదు, అంతకంటే రెట్టింపు కష్టాలు ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళు అనుభవిస్తారు. నువ్వు చూస్తూ ఉండు, వాళ్ళని చూస్తూ ఉండు. నువ్వు అప్పటి వరకు నువ్వేం చేయాలి? ఓపిక పట్టాలి. అప్పటి వరకు నువ్వు సహించాల్సిందే. దేవుని సార్వభౌమత్వ అధికారం ఎలా ఉంటదంటే అర్థం కాకుండా ఉంటది. నిజంగా దేవుడు ఉన్నాడంటావా అనే అనుమానాలు కూడా వస్తాయి. నిజంగా మా ప్రార్థన వింటాడంటావా అనే అనుమానం కూడా వస్తుంది. వింటాడు ఖచ్చితంగా. ఆయన నీ మాటలు వినకుండా ఆయన చెవులు మరి మాట్లాడరేంది? ఆయన చెవులు మందం కావు. ఆయన మాట్లాడే దేవుడు, వినే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడైన దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి కఠినాత్ములైనటువంటి వారిని బట్టి మీరు చింతపడమాకండి. మీ ఇంటిలో ఉంటారు, మీ పక్కలో ఉంటారు, మీ వెనకాల ఉంటారు, మీ ముందు ఉంటారు, మీ అధికారుల్లో ఉంటారు, బజారుకి వెళితే అక్కడ ఉంటారు. మూర్ఖులైన వారు ఎప్పటికీ ఎక్కడో ఒక్కడ మీకు ఎదురవుతూనే ఉంటారు. వారిని బట్టి ప్రభువా ఫరోలాగా వీళ్ళకి గతి పట్టించకయ్యా, వీళ్ళని మార్చు ప్రభువా అని కాస్త నవ్వుకుంటూ వారి కోసం ప్రార్థన చేయండి. అర్థమవుతుందా? ఆ కఠినాత్ములను బట్టి మీరు బాధపడకూడదు, కాస్త నవ్వాలంతే. ఏంటి ప్రభువా, ఆ యోధా ఇస్కరియోతులాగా ఈ కఠినమైనటువంటి మనుషులు ఇలా అయిపోతారేమో ప్రభువా. అయ్యో పిరికోళ్ళు, అయ్యో మూర్ఖులు, తెలివిలేనటువంటి వారు, అందులైనటువంటి వారు, ఇంకా దేవుని ప్రేమను తెలుసుకోలేకుండా వారి హృదయాన్ని ఇంకా కఠినపరుచుకుంటున్నారని మీరేం చేయాలి? వారి కొరకు ప్రార్థన చేయాలి. దేవుడు ఆ చెరలో నుండి మిమ్మల్ని విడిపించేంత వరకు ఆయన చేతి కింద దీన మనస్కులే ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరచాడు. ఆ కఠినపరచబడినటువంటి హృదయము సముద్రములు ముంచివేయబడేంత వరకు మరలా తిరిగి రాలేదు. మీ పక్కన ఉన్నటువంటి కఠినాత్ములైనటువంటి కఠినమైన మనసు కలిగినటువంటి వారిని బట్టి మీరు చింతపడాల్సిన అవసరం లేదు. ప్రభువా ఈయన మనసు ఎందుకు ఇంత కఠినమైంది అని అంటే ఇక్కడ ఏదో అద్భుతం జరిగించడానికి,
ఇక్కడ ఏదో ఆశ్చర్యకార్యమైనటువంటి కార్యము జరిగించడానికి మీరు ఈ వ్యక్తిని కఠినమైనటువంటి మనసు కలిగినటువంటి వ్యక్తిగా మీరు మార్చారు. కాబట్టి మీ ఏ సూచక క్రియ అయితే మీరు జరిగించాలనుకుంటున్నారో అది జరిగించండి ప్రభువా. మీరు జరిగించేంత వరకు ఈ కఠినమైనటువంటి వ్యక్తి చేతి కింద నేను తగ్గించుకొని ఉంటాను. నాకు ఎప్పటికైనా విడుదల ఉంటుంది. నీవు న్యాయము జరిగించే దేవుడవు, శాంతిని నెలకొల్పే దేవుడవు. దేవుని సార్వభౌమత్వ అధికారము, దేవుని సార్వభౌమత్వము ఎవరికి లోబడేది కాదు, ఎవరి మాట వినేది కాదు. ఆయన నిర్ణయించిన శాసనము అది నెరవేరుతుంది అంతే. ఆయన చేతి కింద ఉన్నటువంటి మనము ఆ న్యాయాన్ని అనుభవించాలి. చూడండి, దేవుని నమ్మిన బిడ్డలు ప్రార్థిస్తే వీరికి విడుదల కలిగింది. న్యాయమా కాదా? న్యాయమే కాదా? దేవుని నమ్మనటువంటి బిడ్డలు ఎర్ర సముద్రంలో ముంచివేయబడ్డారు. న్యాయమా కాదా? న్యాయమనే కాదా? మరి లోబడకపోతే ఏం చేస్తావు? ఇప్పుడు పోలీసు వాళ్ళు చేరని తప్పు చేసిన వాటని 4 పీకారు అనుకోండి, ఏం చేయాలి? ఏం చేయాలంటున్నా? తప్పు చేస్తే సారీ సార్ తప్పైంది, ఇంకోసారి చెయ్యను సార్ అంటే ఏం చేస్తారు? వదిలిపెట్టడం. అది న్యాయం. నన్ను దంతావు, నీ సంగతి చెప్తా, నీ అంతు చూస్తా అని అన్నం అనుకో, ఇంకా 4 పీకి లోపల పడేస్తారు. ఇది న్యాయమా కాదా? ఇంకా 4 అంటేయడం న్యాయమా కాదా? మరలా రాకుండా లోపలికి తీసుకెళ్లడం న్యాయమా కాదా? మన దేవుడు న్యాయవంతుడా కాదా? గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. దేవుడు న్యాయవంతుడు. అక్రమము చేసే వారికి తగిన శిక్ష విధించే న్యాయవంతుడు. యథార్థంగా ప్రార్థించే వారిని విడిపించడంలో న్యాయవంతుడు. దేవునికి మహిమ కలుగును గాక. అటు న్యాయం జరుగుతుంది, ఇటు న్యాయం జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామం కింద, దేవుని సార్వభౌమత్వం అధికారం కింద లోబడినటువంటి ఇశ్రాయేలు ప్రజలు కఠినమైనటువంటి శ్రమలు అనుభవించి అక్కడ నుంచి విడుదల పొంది శాంతిని పొందుకున్నారు. ఆయన నిన్ను విడిపించేంత వరకు ఆయన చేతి కింద నువ్వు ఉండాల్సిందే. ఎన్ని సంవత్సరాలైనా పర్వాలేదు. ఏంటి ప్రభు ఎన్ని సంవత్సరాలు అంటే ఉండాల్సిందే. దేవుని అధికారం ఏంటి ప్రభు? ఈ అధికారము దయ్యందా దేవునిదా మీదా ప్రభు అంటే, ఏ అధికారము కూడా నేను లేకుండా అది ఉండదు. అన్నీ నా వలన కలిగినటువంటి అధికారాలే. మీరందరూ దానికి లోబడవలసిందే. లోబడవలసిందే అని చెప్పేసి అన్నింటికి లోబడతారా? లోబడరా? అన్నింటికి లోబడతారా? ఏమేంటికి లోబడతారు చెప్పండి చూద్దాం. దేనికి లోబడతారో చెప్పండి చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నెబుకద్నెజరు ఒక రాజ్యాంగాన్ని కలిగి ఉన్నాడు. ఆయన చేతి కింద షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఉన్నారు. అప్పటి వరకు ఏది అప్పగించినా వారు చేశారు. కానీ ప్రతిమను పెట్టి దానికి నమస్కరించమని అడిగినప్పుడు ఏ అధికారానికి కూడా వాళ్ళు లోబడలేదు. దేవుడు తగిన జ్ఞానం ఇస్తాడు. ఏంటి ప్రభు నువ్వు ఇచ్చిన అధికారమే? అవును, నేను ఇచ్చిన అధికారమే. అయితే మాత్రము నేను ఇచ్చిన అధికారము నిన్ను పరీక్షించడానికి వాళ్ళు ఒప్పిస్తారు. నువ్వు అటు ఒప్పుకుంటావా, నా అధికారం కింద ఉంటావా? తగిన జ్ఞానము నీకు ఇస్తా అంటే వారు ఎదిరించారు అధికారాన్ని. దేవుని నామానికి అవమానము తీసుకొచ్చే అంత కాడికొచ్చినప్పుడు ఏ అధికారాన్ని కూడా నువ్వేం చేయకూడదు, లెక్క చెయ్యకూడదు, ఒప్పుకోకూడదు. అందుకే మనకు రాజ్యాంగాలు చూడండి, నువ్వు వాక్యము చదువుకోవడానికి ఏ ఆటంకం ఉండదు. ప్రార్థనకి వెళ్ళడానికి ఏ రాజ్యాంగం, ఏ ప్రభుత్వం నిన్ను ఆటంకపరచరు. హిందువులు వాళ్ళ విగ్రహాలు పెట్టుకొని ఆరాధించడానికి ఏ ప్రభుత్వం కూడా నిరాకరించదు, పర్మిషన్ ఇస్తారంతే. ముస్లింలు వారు నమాజ్ చేసుకోవడానికి ఏ రాజ్యాంగమైనా అవకాశాలు కల్పిస్తారే తప్ప ఆటంకపరచరు. నిన్నెప్పుడైనా బలవంతంగా తీసుకెళ్లి విగ్రహాలకు మొక్కమని అన్నప్పుడు ఏ అధికారము అయితే నిన్ను మొక్కమంటుందో అప్పుడు మీరేం చేయాలి? మేము సార్వభౌమాధికారం కింద ఉన్నాము. భారత రాజ్యాంగం సార్వభౌమాధికారం కలిగి ఉంది. మత స్వాతంత్రపు హక్కు కలిగి ఉన్నటువంటి రాజ్యాంగం కింద మేము ఉన్నాము. మాకు ఇష్టమైనటువంటి మతాన్ని స్వీకరించడానికి అధికారం కలిగి ఉన్నామని చెప్పగలగాలి. అన్నింటికి లోబడతారా? అన్ని అధికారాలకు లోబడతారా? కాదు కదా. కాబట్టి ఈ ఇశ్రాయేలు ప్రజలు ఫరో చేతి కింద ఉన్నప్పుడు విగ్రహ పూజలు చేయమని ఫరో రాజు చెప్పలే. ఎక్కువ కష్టం చెప్పాడంతే, పనిలో ఎక్కువ కష్టాన్ని చెప్పాడంతే తప్ప దేవుని నామానికి అవమానం వచ్చే పని అయితే చెప్పలేదు. చెప్పిండా? చెప్పలేదు. కాబట్టి అలాంటి విషయంలో మీరు లోబడచ్చు.
దేవుని సార్వభౌమాధికారం కింద ఉన్నాము కాబట్టి ఆయన అధికారానికి మనం లోబడాలి. ఎక్కడ మనమైతే పని చేస్తున్నామో అక్కడ న్యాయంగా ఉండాలి. ఎక్కడ మనం పని చేస్తున్నామో అక్కడ శాంతిని నెలకొల్పగలిగినటువంటి దేవుని బిడ్డలంగా ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి 4వ వచనం చూడండి ఒక్కసారి. 7వ అధ్యాయం 4వ వచనం. నా చెయ్యి ఐగుప్తి మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను ఇశ్రాయేలీయులైన నా ప్రజలను ఐగుప్తి దేశంలో నుండి రప్పించేదను. ఏం చేస్తాడట? నా చెయ్యి పెడతాను వాళ్ళకి హాని జరగకుండా. నా ఇశ్రాయేల్ ప్రజలకు నా చెయ్యి పెడతాను. చూడండి ఎంత స్పష్టంగా ఉందో. నీవు ఆయన చేతి కింద ఉంటే ఎవడును ఎన్నడును నీకు ఏ హాని చెయ్యడంతే. దేవునికి మహిమ కలుగును గాక. కష్టపడతారేమో, ఆ కష్టాన్ని అనుభవించడానికి దేవుడు సహనాన్ని ఇస్తాడు నీకు. ఆ కష్టాన్ని అనుభవించడానికి తగిన శక్తిని ఇస్తాడు. ఆ కష్టముల నుంచి బయటకు రావడానికి తగిన కాలము దేవుడు నీకు ఏర్పాటు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, నా ఇశ్రాయేలు అయినటువంటి నా ప్రజలను విడిపించడానికి నా చెయ్యి, చదవన్న మాటను, నా చెయ్యి చాపి, చూడండి ఎవరి కొరకు తన చెయ్యి చాపాడట? తన బిడ్డలైనటువంటి ఇశ్రాయేల్ ప్రజల కొరకు. ఐగుప్తీయుల కొరకు తన చెయ్యి ఎందుకు చాపలేదు? ఇశ్రాయేల్ ప్రజల మీదకి ఎందుకు తన చెయ్యి చాపాడు అంటే, ఇశ్రాయేల్ ప్రజలు దేవుని సార్వభౌమత్వ అధికారం కింద ఉన్నారు. వీరు న్యాయంగా నడుచుకుంటున్నారు. ఎప్పుడైనా పనిలో ఎదురు తిరిగారా? వారు చెప్పిన పని ఎప్పుడైనా ఎదురు తిరిగారా? ఎదురు తిరగలేదు. వారు తిండి లేకపోయినా, ఆరోగ్యము లేకపోయినా ఫరో అధికారానికి లోబడ్డారు. మీ యజమానులకు లోబడమని దేవుని మాట సెలవిచ్చింది కాబట్టి దేవుని మాటకు లోబడ్డారు. ఆయన అధికారానికి లోబడ్డారు కాబట్టి ఆయన ఏమంటుండో తెలుసా? నా ఇశ్రాయేలు ప్రజలను నా చెయ్యి చాపి వారిని విడిపిస్తానంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సార్వభౌమత్వం కింద నీవు ఉంటే ఏ హాని జరగకుండా ఆయన తన చెయ్యి పట్టి నిన్ను విడిపిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని ప్రేపడదాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చేతి కింద ఉంటే, న్యాయంగా నడుచుకుంటే ఆయన చెయ్యి పెట్టి నిన్ను విడిపిస్తాడు. శాంతిని నెలకొల్పడానికి నీవు సాహసం చేయగలిగితే, వాళ్ళు గొడవ చేయాలంటే పెద్ద లెక్కేం కాదు. ఇశ్రాయేలు అందరూ కలిసి ఫరో మీదకి దండెత్తి వెళ్ళొచ్చు, కానీ వెళ్ళలేదు. ఎంతమంది మామూలుగా ఉన్నారో? 6 లక్షల మంది ఉన్నారు. 6 లక్షల మంది యోధులే ఉన్నారు. స్త్రీలు, పిల్లలు, పురుషులు, పెద్దవాళ్ళు కాక ఇంతమంది ఐగుప్తు మీద దండెత్తలేరా? కానీ వ్యతిరేకంగా మనం ఎప్పుడు చేయకూడదు. రాజ్యానికి వ్యతిరేకంగా మనం ఎప్పుడు చేయకూడదు. దేవుని అధికారం కింద ఏర్పడినటువంటి ఈ రాజ్యము, ఫరో దేవుడు ఏర్పరిస్తేనే ఏర్పరచబడ్డాడు. ఎవరో తనంతట తానే వచ్చి రాజుగా లేడు. దేవుని అధికారం కింద ఉన్నాడు కాబట్టి మనము ఫరోకి లోబడవలసినటువంటి వారమే అన్నారు. అక్కడ న్యాయంగా పనిచేశారు. శాంతిని నెలకొల్పారు. గొడవలు లేకుండా నెలకొల్పారు. ఎందుకంటే దేవుని సార్వభౌమత్వం కింద వారు ఉన్నారు కాబట్టి. అలా ఉండగలిగినటువంటి వారిని దేవుడు చెయ్యి పెట్టి నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఇక 3వదిగా నేను జ్ఞాపకం చేసి ముగించేస్తాను. మనం చదువుకున్నటువంటి యోహాను సువార్త 18వ అధ్యాయము 36వ వచనం ఒకసారి సహాయం చేయండి. 18వ అధ్యాయము 36వ వచనం. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఈహ సంబంధమైనది కాదు. చూసారా, దేవుని రాజ్యము ఈ సంబంధమైనది కాదు, భూలోక సంబంధమైనది కాదు. కానీ భూలోకంలో ఏర్పడిన రాజ్యాలన్నీ ఆయన ఆధీనంలోనే ఏర్పడ్డాయి. అర్థమవుతుందా? కన్ఫ్యూజ్ కావద్దు ఇక్కడ. దేవుని రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఒకవేళ ఉంటే ఏం చేసేవారు? చదువు నా మాటను. 36వ వచనం. ఈ లోక సంబంధమైనది కాదు, నా సేవకులు పోరాడుదురు కానీ. రైట్, నిజంగా ఈ లోక సంబంధమైనది దేవుని రాజ్యం అయితే 12 మంది శిష్యులు ఉన్నారు. ఆల్రెడీ ఒక చెవుని నరికేసిండు పేతురు. మల్కు అనే సైనికుని చెవు నరికిండు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? పేతురు,
కత్తి పట్టినటువంటి వాడు కత్తితోటే మరణిస్తాడు. నా సమయం ఇంకా రాలేదు కాబట్టి నువ్వు నీ కత్తి ఒరలో ఉంచుకో అన్నాడు. ఈ లోకము నా రాజ్య సంబంధమైనదైతే మా వాళ్ళు చాలా మంది ఉన్నారు పోరాడడానికి, పోరాడతారు, నన్ను ఇక్కడే రాజుని చేస్తారు. కానీ నేను ఇక్కడ రాజుని చేయడానికి రాలేదు, నేను ఇక్కడ రాజుని అవ్వడానికి రాలేదు, కానీ ఇక్కడ నా రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చా. దేవునికి మహిమ కలుగును గాక. నా రాజ్యము ఇహలోక సంబంధమైనది, ఈ ఇహలోక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైనది నా రాజ్యము. 38వ వచనం ఒకసారి చూడండి, 18వ అధ్యాయము 38వ వచనం. యేసు, నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు పుట్టారు? దేని గురించి? సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు. మరి నువ్వెందుకు పుట్టినవు? యేసు ప్రభువారు సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను వచ్చి తిని, నాది ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యము కాదు, నా రాజ్యము వేరే. మరి ఇక్కడికి ఎందుకు వచ్చినావు అంటే సత్యం గురించి సాక్ష్యం చెప్పడానికి వచ్చిన, అందుకే ఈ లోకానికి వచ్చిన. నా రాజ్యం ఈ సంబంధమైనదైతే మా వాళ్ళు పోరాటానికి చాలా మంది ఉన్నారు. నన్ను ఎప్పుడో కిరీటం పెట్టి బర్రబ్బా అప్పుడే కిరీటం పెట్టిండే, ఇగో అసలు మనం విప్లవం చేస్తే రాజా రోమా రాజ్యాన్నంతా, రోమా సామ్రాజ్యాన్నంతా మనమే ఏలొచ్చు, నువ్వు కిరీటం పెట్టి నేను మొత్తం అన్ని చూసుకుంటా అంటే, బరబ్బా నీకు నాకు పొత్తు అస్సలు కుదరదు, నా రాజ్యం వేరు, ఈ లోక సంబంధమైనది కాదు నా రాజ్యము. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వెందుకు వచ్చావు ఈ లోకానికి? యేసుక్రీస్తు ప్రభువారు సత్యాన్ని గురించి సాక్ష్యం చెప్పడానికి వచ్చాడు. మరి నువ్వెందుకు వచ్చావు? నీవు నేను కూడా అంతే, సత్యం గురించి సాక్ష్యం చెప్పడానికి పుట్టినాం. కాబట్టి మనం ఎవరి ఆధీనం కింద ఉండాలి? దేవుని సార్వభౌమత్వం కింద మనం ఉండాలి. ఎక్కడి నుంచి వచ్చావు? ఈ రాజ్యం కాదు నిన్ను పుట్టించింది, ఆ రాజ్యం. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఈ రాజ్యంలో కాదు ఉండేది, ఆ రాజ్యంలో. కాబట్టి ఆ రాజ్యం నుంచి వచ్చావు కాబట్టి ఆ రాజ్యం గురించి సాక్ష్యం చెప్పడానికే నువ్వు బ్రతకాలి, ఆ రాజ్యం కింద అధికారానికి లోబడాలి. ఇక్కడ ఉంటున్నావు కాబట్టి ఈ అధికారానికి కూడా లోబడాలి, కానీ ఆయన గురించినటువంటి సాక్ష్యాన్ని చెప్పడానికి నువ్వు బ్రతకాలి. దేవునికి మహిమ కలుగును గాక. సత్యం గురించి సాక్ష్యం చెప్పడానికి నువ్వు బ్రతికితే న్యాయంగా నడుచుకుంటావు, నీవు ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను శాంతిగా నెలకొల్పుతావు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకయ్యా ఇంత డిఫరెంట్ గా ఉంటున్నావు అంటే, నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు, నా రాజు పరలోక సంబంధమైనటువంటి రాజు, నా రాజ్యము వేరు. అందుకే మేము న్యాయంగా నడుచుకుంటున్నాం. అన్యాయం చేసేవాడికి అన్యాయం, తిట్టేవాడికి తిట్టు, కంటికి కన్ను పంటికి పన్ను, ఒక్కటి కొడితే తిరిగి. ఇది ఈ లోక సంబంధమైనది, అంతేనా? తప్పు చేసినటువంటి వాడికి శిక్ష వేయాల్సిందే. కానీ దేవుని రాజ్యం విధి విధానాలు ఏంటో తెలుసా? తప్పు చేసినటువంటి వాడు క్షమాపణ అడిగితే క్షమించడమే, అంతే. వాడు ఎంతటి తప్పైనా చేయని, ఎంతమందినైనా నరికి చంపని. దేవుని యొక్క రాజ్యాంగం ఏంటిదో తెలుసా? క్షమాపణ అడిగితే క్షమించేసేయడమే. అందుకే సిలువలో ఉన్నటువంటి ఇద్దరు దొంగలు, ఒకడేమో అంత సీన్ లేదులే, నువ్వు దిగరాదు, నువ్వు దిగి నన్ను రక్షించరాదు అన్నాడు. ఆ మూర్ఖుడు, అధికారానికి లోబడే లక్షణాలు లేవు కాబట్టి దేవుడు ఏం మాట్లాడలేదు. ఒరే బిడ్డ, నువ్వు తప్పు చేసింది గాక, శిక్ష అనుభవించేది గాక, మరలా పైకి తిరిగి నన్నే అంటున్నావా, ఇక అంతే, నీ బ్రతుకుని ఏం మార్చేది ఏమీ లేదా అన్నాడు అని అనుకున్నాడు మనసులో. అదే కుడి వైపున ఉన్నాడు దొంగ, ఆయనకు అర్థమైంది, అరే మనమంటే తప్పు చేసేమి శిక్షను అనుభవిస్తున్నాం, మరి ఈయన ఏ శిక్ష అనుభవించట్లే, ఏ తప్పు చేయలేదు కదా అంటే ఈయన నిజమైనటువంటి దేవుడు ఈయన. కాబట్టి మమతామూర్తి, నీ రాజ్యానికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావు అంటే, తప్పకుండా మారు మనసు పొందుతున్నా కాబట్టి నేను ఖచ్చితంగా పరలోక రాజ్యానికి తీసుకెళ్తాను, పరదేశంలో నేడు నీవు నాతో కూడా ఉంటావు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి నీవు ఈ లోకానికి వచ్చావన్న విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మనం ఎవరి కింద ఉన్నాము? దేవుని సార్వభౌమత్వం కింద ఉన్నాము. కనుక మనం చేయాల్సిన పనులేంటిది? న్యాయంగా నడుచుకోవాలి, శాంతిని నెలకొల్పాలే తప్ప
చిచ్చు పెట్టద్దు. అక్కడ మాటలు ఇక్కడ ఇంకో విషయం తెలుసా అని ఆడిది ఈడి అంటించి సాయంత్రం వేసుకో, అసలు వేసుకో, నేను వస్తలే కానీ నువ్వు స్టార్ట్ చేయి, నేను వెనకాల నుంచి నేను వస్తలే కానీ నువ్వు అసలు ముందు రంగంలోకి దిగు, నేను ఉన్నలే కానీ అని అంటే ఇక మరి ఎక్కడ శాంతి నెలకొల్పేది? నువ్వు ఎవరి అధికారం కింద ఉన్నావమ్మా? ఎవరి సార్వభౌమత్వం కింద ఉన్నావు? నువ్వు అలా చిచ్చు పెడితే నీకు వెనకాల న్యాయమే చేస్తాడు దేవుడు. చేయడంటారా? అనవసరంగా అక్రమంగా బత్షెబాను తీసుకొచ్చినటువంటి దావీదు పరిస్థితి ఏం చేసిందో తెలుసా? న్యాయమే జరగాల్సిందే, న్యాయం జరగాల్సిందే. కను ఒక కొడుకును కను, నీ కళ్ళ ముందే చంపేస్తా కన్నాడు. రోగం వచ్చింది. ఏంటి ప్రభు అంటే మరి అనుభవించ న్యాయమే, తప్పు చేయొద్దు. అనవసరంగా బత్షెబా భర్తను చంపించినావు కదా, నీ కళ్ళ ముందు కూడా నీ కొడుకు. ఇది న్యాయం అంతే. ఇక ఈ దేవుని సార్వభౌమత్వం అధికారం ఎలా ఉంటుందో తెలుసా? న్యాయమే. నువ్వు తప్పు చేసినా తప్పించుకోవడానికి వీలు లేదు. క్షమాపణ అడగానే అయిపోయింది అనుకుంటానరా? కుదరదు. తెలియనటువంటి వాడు క్షమాపణ అడిగితే నో ప్రాబ్లం, క్షమించేస్తాడు దేవుడు. ఇప్పుడు తెలిసి తప్పేదో తెలుసు, చేయకూడదేదో తెలుసు, మాట్లాడకూడదేదో తెలుసు, అన్ని తెలిసి కూడా నువ్వు ఇంకా నిర్లక్ష్యంగా ఉంటున్నావంటే నీకు న్యాయము, చెప్పండి, న్యాయము జరగాల్సిందే. నీకు న్యాయం జరగాల్సిందే. నువ్వు చేసినటువంటి తప్పిదానికి శిక్ష అనుభవించాల్సిందే అంటాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకే నేను వచ్చి తిని. చదువు కింద 38వ వచనం. నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని సత్య సంబంధి అయిన ప్రతి వాడును అది లెక్క. నేను ఎందుకు వచ్చిన ఈ లోకానికి? సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి లోకానికి వచ్చిన. సత్య సంబంధి అయినటువంటి వాడు నా మాట వింటాడు, అది లెక్క. ఇప్పుడు ఎవరి అధికారం కింద ఉన్నావో తెలుసా? నేను ఈ అధికారానికి లోబడతా, దేవునికి లోబడనంటే కుదరదు. దేవుడే ఈ అధికారులకు ఇచ్చింది ఎవరు? దేవుడే. ఆయన ఇచ్చినటువంటి అధికారాన్ని వాళ్ళకి లోబడతావు, కానీ దేవునికి లోబడనంటే సత్య సంబంధి అయినటువంటి వాడు నాకు లోబడతాడు. అర్థమవుతుందా? దేవుని మాటలకు లోబడాలి, భారత రాజ్యాంగానికి లోబడాలి, ఈ లోక అధికారులకు లోబడాలి, అట్ ద సేమ్ టైం దేవునికి లోబడాలి. దేవునికి లోబడుతూ న్యాయాన్ని జరిగిస్తూ సత్యమునకు సాక్షిగా నిలబడుతూ శాంతిని నెలకొల్పుతూ ఈ లోక సంబంధి అయినటువంటి రాజ్యాంగానికి సార్వభౌమత్వ అధికారానికి లోబడుతూ మన జీవనాన్ని ముందుకు కొనసాగించడమే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది క్రైస్తవ్యము. మనము ఎవరి ఆధీనంలో ఉన్నామంటే దేవుని సార్వభౌమత్వం కింద ఉన్నాము. ముందు ఆయన్ని గుర్తు చేసుకోవాలి. ఈ లోక సంబంధమైన అధికారం కాదు అని అనట్లేదు. ముందుగా మనము ఆ రాజ్యం నుంచి వచ్చాము. సత్య సంబంధి అయినటువంటి వాడు దేవుని మాట వింటాడు. నువ్వు సత్య సంబంధివా? అయితే దేవునికి లోబడు. సత్య సంబంధివి కావా? దేవునికి లోబడు. చూడండి, ఐగుప్తీయులు దేవునికి లోబడలేదు, ఫరోకు లోబడ్డారు. అంతేనా? ఎవరికి లోబడ్డారు? ఫరోకి లోబడ్డారు, కానీ దేవునికి మాత్రము లోబడలేదు. సంపాదించుకున్నారు, వెండి బంగారం ఆస్తులు అన్ని సంపాదించుకున్నారు, కానీ వీళ్ళు రెండింటికి లోబడ్డారు. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి లోబడ్డారు, ఫరోకి లోబడ్డారు. సంపాదించినటువంటి వాళ్ళన్నీ దేవునికి లోబడినటువంటి వారు అనుభవించారు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవునికి లోబడకుండా నువ్వు ఎంత సంపాదించినా దేవునికి లోబడే వారికి అవి పెట్టాల్సి వస్తుంది. అర్థమవుతుందా? దేవునికి లోబడకుండా నువ్వు లక్షల కోట్లు సంపాదించినా అది ఎవరి కొరకు దాచిపెట్టబడతాయో తెలుసా? దేవుని నమ్మి దేవుని అధికారానికి లోబడుతూ ఈ లోక అధికారులకు లోబడినటువంటి వారు ఒక ప్రత్యేకంగా ఉంటారు. వారి కొరకు దేవుడు
వేరేని ఏర్పాటు చేసుకుని సంపాదించు బిడ్డ, సంపాదించు. ఇలా పో, 1000 రూపాయలు పట్టకరా, 2000 పట్టకరా, ఎన్నన్నా పట్టకరా, బంగారం కొనుక్కో, అన్ని కొనుక్కో. కానీ ఇవన్నీ ఎవరికో తెలుసా? అగో దేవునికి, ఇగో రాజ్యానికి లోబడి శ్రమలు అనుభవిస్తున్నారే వారి కొరకు దాచిపెట్టి బిడ్డ, దాచిపెట్టు. బీరువాలో చేసి తాళాలు పెట్టి 2-3 తాళాలు వేసి పెట్టు. వారానికి ఒకసారి ఉన్నాయా లేవో అని చూస్తా ఉండు. అవి నువ్వు అనుభవించడానికి కాదు, అనుభవించే వాళ్ళు వేరే ఉన్నారు. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, వారు నీతిగా ఉన్నారు, వారు సమాజంలో శాంతిని నెలకొల్పుతున్నారు, వారు అంతరంగంలో బాధపడుతూ దేవునికి లోబడుతూ లోకానికి లోబడుతూ ఉన్నారు. వాళ్ళు వారి కొరకు నేను దాచించినటువంటి మేలు నీ ద్వారా జరిగిస్తున్నాను. బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. దేవునికి లోబడకుండా సంపాదించుకుంటున్నారా? జాగ్రత్త, అది మీరు అనుభవించరు అని నేను చెప్పట్లేదు, దేవుని వాక్యం జరుగుతుంది. చూసారా, మీరు ఐగుప్తులో నుండి బయలుదేరేటప్పుడు ఏమేమి అడుక్కొచ్చుకున్నారో తెలుసా? ఎవరు సంపాదించినాయి చెప్పండి? ఎవరు సంపాదించిన బంగారం అది? దేవునికి లోబడకుండా ఫరో రాజుకి లోబడుతూ కష్టపడి సంపాదించుకున్నటువంటి వెండి, బంగారము, వెలగల వస్త్రములు అన్నీ కూడా ఎవరికి ఇచ్చారు? దేవుని నమ్మినటువంటి బిడ్డలకు, దేవునికి లోబడుతూ దేవుని అధికారానికి లోబడుతూ ఉన్నటువంటి బిడ్డలకు అప్పచెప్పారు. మరలా వాళ్ళు ధరించుకోవడానికి లేరు. ఇంకా తీసుకొచ్చుకున్న వాళ్ళు వాళ్ళకి ఇద్దామంటే వాళ్ళు లేరుగా, మరలా తిరిగి ఇద్దామంటే వాళ్ళు లేరు. ఇంకా ఎవరివి? దేవుడు నీ కొరకు దాచిపెట్టి ఉంచినటువంటి మేలు ఎంతో గొప్పది. రహస్య స్థలములలో నీ కొరకు ధనాన్ని దాచిపెడుతున్నాడు. నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు. నీ కొరకు ఎవడో కష్టపడి దాచిపెడతాడు. దేవునికి లోబడకుండా రేయింపగలు చేసి కట్టలు డబ్బులు దాచిపెడతాడు. దాచిపెట్టట్లేదండి. ఏమ్మా, వృద్ధుల పెన్షన్ ఎంత వస్తుంది? ఏడ సంపాదించి దాచిపెట్టారే? నెలకు 2000 తీసుకురాడు. నేను ఏం ఉద్యోగం చేసి రిటైర్డ్ అయినావు అమ్మా? చెప్పండి. వికలాంగులకి ఎన్ని? ఎక్కడి నుంచి దాచిపెట్టినావు? క్వశ్చన్ తెలుసా? దేవుని ఎడల భయం భక్తి కలిగినటువంటి వారికి వచ్చే పెన్షన్ దేవుని మహిమార్థమై వాడుకుంటాడు. వాళ్ళని దేవునికి మహిమ కలుగును గాక. లేదంటే వారు 2 రోజులు కూడా ఉండవు. 2 రోజుల వచ్చిన 24 గంటల్లో మట్టు మాయమైపోతాయి. వృద్ధులకి ఉండవు, వికలాంగులకి ఉండవు. ఏమైపోయినట్ట? ఎన్ని 4000 ఎన్ని రోజులు ఉంటాయి? ఊరిని 4000 నలుగురు నెలంతా బతకొచ్చు. బతకలేరా? 2000తో బతికేటోళ్ళు కూడా ఉన్నారా లేదా? మరి నీకెందుకు ఒక్క రోజులోనే అయిపోతున్నాయి అంటే మనం ఎవరికి లోబడం? దేవునికి లోబడం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు దేవునికి లోబడ్డారు. దేవుని సార్వభౌమత్వ అధికారానికి లోబడ్డారు. వారు న్యాయంగా నడుచుకున్నారు. వారు చేసే పనుల్లో న్యాయంగా ఉన్నారు. వారు ఎప్పుడు గొడవలు పెట్టుకోలేదు. వాళ్ళే తన్నుకోలేదు. ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడు గొడవలు పెట్టుకున్నట్టు చరిత్రలో లేదు. ఉన్నారా? లేదు. కానీ దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు అన్ని వాళ్ళ దగ్గరే జరిగించాడు. ఐగుప్తుల ప్రజలు, వాళ్ళ నీళ్లు ఎర్రగైపోయినాయి, వాళ్ళ ఇళ్లలో ఈగలు వచ్చినాయి, వాళ్ళ ఇళ్లలో కప్పలు వచ్చినాయి, వాళ్ళ ఇళ్లలో దద్దుర్లు వచ్చినాయి. ఎందుకు అనంటే దేవునికి లోబడనటువంటి వారు. మా దేవుడు ఎంత గొప్ప దేవుడు రుజువు చేయడానికి దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి 98వ కీర్తన ఒక్కసారి చూద్దాం. కీర్తనలో ఒక్క మాటని జ్ఞాపకం చేస్తాం. ఆయన మన దేవుడు ఎంత గొప్ప దేవుడో అక్కడ ఒక్క మాట నేను జ్ఞాపకం చేసి వాక్యాన్ని ముగించేస్తాను. 89వ కీర్తన 11వ వచనం చూడండి. ఆకాశము నీదే, భూమి నీదే, లోకమును దాని పరిపూర్ణతయు. చూసారా? లోకము ఆయనదే. లోకములో ఉన్నటువంటి పరిపూర్ణత కూడా ఆయనదే. లోకములో ఉన్నవన్నీ ఆయనవే. లోకములో ఉన్న అధికారాలు ఆయనవే. లోకములో అధికారులు కఠినమవుతున్నారంటే దానికి కారణము దేవుడే. ఎందుకు మన పట్ల కఠినాన్ని చూపెడుతున్నారంటే ఒక్కొక్కసారి మనం చేసినటువంటి పాపాలను అనుభవించడానికి కొరకు అధికారులు కష్టపెట్టేలా చేస్తాడు. అర్థమవుతుందా?
ఎందుకు ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా వెళ్ళారు తెలుసా? ఫరో రాజు చేతి కింద బానిసలుగా ఎందుకు వెళ్ళారు? ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ఇష్టమైన బిడ్డలుగా లేరు, తిరుగుబాటు చేశారు. బాబేలు గోపురాన్ని కట్టి మేమేదో పెద్ద గొప్ప పేరు సంపాదించుకుందామని అనుకున్నారు. మీరు చేసిన తప్పిదాన్ని బట్టి 200 సంవత్సరాలు మీరు బానిసలుగా ఉంటారు. అందుకే ఫరో హృదయం కఠినమైంది. హృదయం కఠినమైంది. నీ తప్పిదములను బట్టి నీ అధికారులు కఠినమవుతున్నారేమో జ్ఞాపకం చేసుకో. ప్రభువా నన్ను క్షమించు అన్నాడు. నీ కుటుంబంలో నీవు చేసిన తప్పిదములను బట్టి నీ యజమానులు కఠినంగా ఉంటున్నారేమో, దయచేసి క్షమించు ప్రభువా అని ప్రార్థన చేయి. నన్ను విడిపించు ప్రభువా, నీ గొప్ప కార్యాలు జరిగించు ప్రభువా, నా వలన ఇంకొకరి మనసు కఠినము కాకూడదు అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు సర్వ సంపూర్ణత కలిగినటువంటి దేవుడు. ఆయన సార్వభౌమత్వం కింద మనం ఉన్నాము కాబట్టి మనము ఎక్కడికి వెళ్ళినా న్యాయాన్ని చేయాలి, శాంతిని నెలకొల్పాలి. కాబట్టి ఆయన అధికారం కింద మనం లోబడాలి. ఈ రాజ్యాంగం యొక్క అధికారానికి కూడా మనము లోబడాలి. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా న్యాయముగా నడుచుకోవాలి, శాంతిని నెలకొల్పే బిడ్డలుగా ఉండాలి. అలాంటి కృప దేవాది దేవుడు మనకు అందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థించుకుందాం. అత్యంత కృప కనికరం కలిగిన దేవా, మీ ఘనమైన నామానికి వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచారు. దేవుని సార్వభౌమత్వం, న్యాయము, శాంతిని వేడుకగా చేసుకున్నాం. అవును ప్రభువా, మేము మీ అధికారం కింద ఉన్నాము కాబట్టి, న్యాయంగా నడుచుకుంటున్నాము కాబట్టి మా కుటుంబాలలో, మా సంఘములలో శాంతిని నెలకొల్పబడింది. కనుకనే మేము పండగ చేసుకుంటున్నాం. రానున్న దినాల్లో మాకు క్రిస్మస్ రాబోతుంది. ఎందుకు మీరు పండగ చేసుకుంటున్నారు? మేము మా దేవుని అధికారం కింద ఉన్నాము. మేమందరము న్యాయంగా నడుచుకునే వారము. అందుకే మా కుటుంబాలలో శాంతి నెలకొల్పబడింది. మేము సంతోషంగా ఈ దినము ఉన్నామంటే మా దేవుని యొక్క గొప్పతనమే. ఈ విధంగా మేము అన్యాయంగా కాకుండా న్యాయంగా నడుచుకుంటున్నామంటే కారణం మా దేవుని గొప్పతనము. కాబట్టే మేము న్యాయమును బట్టి, శాంతిని బట్టి వేడుక చేసుకుంటున్నాం, పండుగ చేసుకుంటున్నాం. యేసయ్య పుట్టాడని కాదు, ఆయన పుట్టాడు, వచ్చాడు, చనిపోయాడు, మరలా తిరిగి వెళ్ళిపోయాడు. ఎందుకు నీకు పండుగ? ఆయన అధికారం కింద ఉన్న నేను న్యాయంగా నడుచుకుంటున్నాను కాబట్టే పండుగ. మా కుటుంబాలలో శాంతి ఉంది కాబట్టే పండుగ. అలాంటి వేడుకను మేము న్యాయంగా నడుచుకుంటూ, శాంతిని నెలకొల్పుకుంటూ వేడుక జరుపుకోవడానికి మీ కృపను అనుగ్రహించి, ఈ వర్తమానము చేత మా బిడ్డలను మీరు బలపరిచినందుకై వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మా బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి, ఈ వర్తమానము మా బిడ్డల హృదయాల్లో ఎత్తి ఫలింపజేసి, మీ నిత్య రాజ్యానికి మా బిడ్డలను సిద్ధపరచి మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందుకుంటారని యేసయ్య శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.